వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో సుమారు 2,70,000 హెక్టార్లలో వరిని సేద్యం చేసే రైతులు రబీలో కూడాను వరిని సేద్యం చేస్తున్నారనే విషయం తెలిసినట్టు రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడి కారణంగా వాణిజ్య పంటలను వేసుకోవాలి. అటువంటి పంటల్లో భాగమే ఈరోజు మొక్కజొన్న పంటను పండించేందుకు మాత్రం సుమారు 80,000 హెక్టార్లో రైతులు సుముఖత చూపించారు. పంట చేతికొచ్చింది, గిట్టుబడి ధర లేనటువంటి పరిణామాలు రైతులు వెంటాడుతున్నాయి. క్వింటాకు 2,400 రూపాయల ధర పలికి నేపథ్యంలో రైతుకు మొక్కజొన్న పంట చేతికొచ్చిన సమయానికి 1,600కి ధర పడిపోవడం, ఈ పరిణామాలన్నీ తెలుసుకున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 2,400కే మొక్కజొన్న పిక్కలను కొంటామని చెప్పారు. కానీ అది క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతుందనే విషయం మొక్కజొన్న రైతుకు వచ్చిన కష్టాల కడగంటలు అడిగి తెలుసుకునేందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్ నాయుడు మనతున్నారు. చూస్తే మొక్కజొన్న పంటకి ఓన్ అయ్యారు ఈరోజు రైతులు. వరికి గిట్టుబడి ధర రాని నేపథ్యంలో రబీలో వరి కంటే మొక్కజొన్న పంట కానీ సేద్యం చేస్తే లాభాలు వస్తాయి, తమ కష్టాలు తీరుతాయి అనుకున్నారు. కానీ ఈరోజు చేతికి పంట వచ్చేసరికి వారి పరిస్థితి ఏంటి? ఇటీవల ఈదురుగాళ్ళు అకాల వర్షాలు వెరసి వారిని ఏ విధంగా కష్టాలు తెచ్చిపెట్టి మొక్కజొన్న పంట దగ్గరికి రావడం జరిగింది. మొక్కజొన్న పండించినటువంటి రైతుల దగ్గరికి రావడం జరిగింది. మీరు చూస్తున్నారు, చూడండి. రైతు కష్టపడి పండించినటువంటి మొక్కజొన్నకు ఈ రోజున ఏదైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చిందో మొక్కజొన్న రైతులకి క్వింటాల్కి 2,400 రూపాయలని ఒక్క మాట కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఈ రోజున మొక్కజొన్న రైతులు కన్నీరు పెడుతున్నారు. అందుకే వాళ్ళని బాధలు తెలుసుకోవడానికి, వాళ్ళకి బాసటగా ఉండడానికి ఈనాడు నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు, వైఎస్ఆర్ పార్టీ కేడర్ ఈ రోజున శ్రీకాకుళం నియోజకవర్గంలో గారమండలం కొత్తూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ రోజున చూడండి, మహిళా సోదరీమణులు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, రైతులు కానీ కన్నీరు పెడుతున్నారు. మాకు దిక్కెవరు? మేము తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి మోసపోయాం. ఈ రోజున వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని గగ్గోలు పెడుతున్నారు. 2,400 రూపాయలు గిట్టుబడి ధర మొక్కజొన్న రైతులకు ఇస్తాము, ప్రభుత్వమే కొనుగోలు చేసింది, ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి మాటలకి ఇప్పుడు రైతులు మీరు అడిగి తెలుసుకుంటే వాళ్ళు వచ్చిన సమాధానం ఏంటి? ఇప్పుడు మేము రైతులతో మాట్లాడుతుంటే వారు కన్నీరు పెడుతున్నారు. మాకు దిక్కెవరని అడుగుతున్నారు. ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో సుమారు 80,000 పంట మొక్కజొన్న పంట వేయడం జరిగింది. సుమారు 80% పంట అలాగే ఉండిపోయింది. మీరు చూడండి, అలాగుండిపోయింది. ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. రైతులే చెప్తున్నారు, బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు, మమ్మల్ని పీల్చుకొని తింటున్నారు, మాకు అండగా ఉండండి అని రైతులు వాళ్ళ కుటుంబాలు కన్నీరు పెడుతుంటే ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, ఇంకా ఎన్నాళ్ళు మీరు ఈ నాటకాలు, ఎన్నాళ్ళు మీరు ఈ మీడియా మేనేజ్మెంట్, ఎన్నాళ్ళు ఈ మోసాలు చేస్తారు? రైతులకు మోసాలు చేశారు, మహిళల్ని మోసం చేశారు, అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకి మోసాలు చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం కాదు, రైతుల మీద ప్రేమ చూపించండి. మీరు జొన్న రైతులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోండి. కన్నీరు పెడుతున్నారు. ఈ రోజున మన జిల్లాయే కాదు, రాష్ట్రం అంతా జొన్న రైతులు వాళ్ళు మాకు దిక్కెవరని అడుగుతున్నారు. వారికి వచ్చిన కష్టానికి బాసటగా నిలబడడానికి వచ్చినటువంటి మీకు వారికి న్యాయం చేసే విధంగా మొక్కజొన్న రైతులకు గిట్టుబడి ధర వచ్చేటంత వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా బాగుండదు? మొక్కజొన్న రైతులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణలో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు, ఏమాత్రం కూడా తగ్గేది లేదు. ఎందుకంటే రైతులకి బాసటగా ఉండడానికే ఈ రోజున రైతుల దగ్గరికి రావడం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని, ప్రత్యక్షంగా వాళ్ళకి సమస్యలు అడుగుతుంటే వాళ్ళు చెప్పుతున్న బాధ వింటుంటే మాకు కన్నీరు వస్తుంది. ఎందుకంటే ఈ రోజున మళ్ళీ చెప్తున్నాను, రైతులు ఉసురు దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోకండి. రైతుకు మీరు కన్నీరు పెడుతున్నారు, వాళ్ళ కన్నీరు మంచిది కాదు.
వాళ్ళ కన్నీరు శాపంగా మారితే మీరు కొట్టుకుపోతారు. మీకు మీకు మీ హామీలు నమ్మి, మీ మాటలు నమ్మి రైతులు కానీ, మహిళా సోదరీమణులు కానీ మీకు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇప్పటికే మీరు చాలా తప్పులు చేశారు, హామీలు తప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దయచేసి మొక్కజొన్న పంట కొనండి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ఏంటంటే గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఈ సమస్య లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఇచ్చిన హామీ ప్రకారం కొనడం జరిగింది, ప్రైవేటు గోడౌన్స్లో కూడా పెట్టడం జరిగింది, ప్రైవేటు బస్సులు కూడా పెట్టి ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఆ మొక్కజొన్న పంటను ఆ బస్సుల్లో ఎక్కించి ప్రైవేటు గోడౌన్స్లో కూడా పెట్టడం జరిగింది. అంటే రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అనేది ప్రజలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. మేము మోసపోయాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఈ రోజున ఈ ఉద్యమ బాట పట్టి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలాగా మా పోరాటం చేస్తాం. ఇందులో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. చూస్తే కనుక ప్రస్తుతం మొక్కజొన్న రైతులకు వచ్చినటువంటి కష్టానికి బాసటగా నిలిచేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రైతులు ఏ మేరకు పండించావో ఈసారి ఈ చేతికొచ్చిన పంట కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు వస్తున్నారా? ఎవరు రావట్లేదండి, ఎవరు రావట్లేదు. వచ్చిన 1600 లేదు మరొక 50 తగ్గడం కానీ, లేదు ఇంకో ఎవరికో కెట్టినప్పుడు మరొక 50 పెంచడం ఈ మధ్యనే జరుగుతుంది. ఆ తర్వాత ఎరువుల్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఎరువులు డలార్ వ్యాపారం ఎలా చేశారంటే అచ్చెన్నాయుడు గుండె ఒక్కొక్క ఏరియాకి ఇచ్చేసి వీళ్ళు కమిటీ అయిపోయి మా గారు తీసుకుని లాభాలు పంచుకొని ఇలాగా ఒక కలెక్టర్ పట్టించుకోలేదు. అచ్చెన్నాయుడు ఎవరు? మనం కింజరాపు అచ్చెన్నాయుడు ఏంటి ఆయన మంత్రి గారు. మన వ్యవసాయం అంటే మన ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి కాదండి, వ్యవసాయ శాఖ మంత్రి. కానీ ఏంటంటే అంత కిందలు వెళ్ళిపోతే సొమ్ము రైతు ముక్కులోని బొక్కలోని అన్నీ పెట్టేసి ఇడిపించుకున్న దాతలు కూడా మేము లేము. కానీ ఆయన మాత్రం మొక్కజొన్న రైతులకి 2400 గంట కొంటామని అన్నారు. కొంటున్నారా? కొనలేదండి, కొనలేదు. వెళ్ళాము, వెళ్తాడికి ఈ క్రాప్ చేయించారు. ఎంతంతా బోర్డు బయట పెట్టారు. 2400 రూపాయలు మేము చదివాము. రిటర్న్ వెళ్ళేసరికి ఏం మీరు కొంటారా లేదంటే అక్కడ ఏట్లేదు ఏడుగో అంటారు, అది మా చేతకోదని శరీరం చచ్చిపోలేము. అది ఇబ్బంది. కానీ ఎట్టిన వస్తువా కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు ఇడిపించుకోలేము. అప్పుడు బాధకి అంతా 700 కొన్న ఊరి ఎక్కడ 600 కొన్నాం, 650 అంతా అక్కడ లేదంతా ఆడు మరొక 100 పెంచాడు. ఈ జనం మధ్య లేదు అదిగా వస్తుందంటే అక్కడ 550 ఇస్తే మళ్ళీ లాభం అయిపోతే మళ్ళీ 650 పెట్టారు. ఇలా మొత్తం మీద డ్రామా కొట్టారు. చూస్తే కనుక వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈరోజు ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి వీటిని సేద్యం చేసాం. ఈ నేపథ్యంలో చూస్తే కనుక మొక్కజొన్న రైతుకి ఈరోజు రైతులందరూ కూడా ఆకర్షితులయ్యారు. లాభాలు వస్తాయని మీ ఆశలు అడియాశలు చేసే పరిస్థితులు పరిణామాలు పిస్తున్నాయా? ఏం లేదు బాబు. ఇప్పుడు ఊరియా బస్తా 700 లాగా కొన్నారు. మనోడు చెప్పినట్టుగా డాలర్లు ఎక్కువైపోయినారు. ఈవేళ 1700 1600 కొంత రైతు ఏడు తింటాడు. ప్రతి ఎకరాకి 30,000 28,000 పోతుంది. మరి మా మిగిలినది అదే. వీళ్ళు కొంటామన్నారు, బోర్డులు పెట్టారు, వైఎస్ఆర్ పార్టీ అడిగితే మెడగంటేస్తున్నారు. మరి ఏడు చెప్తాం? రైతుల్లో కూడా టీడీపీ వైఎస్ఆర్ కూటమైనటువంటి వ్యత్యాసం కనబడుతుంది కదా. టీడీపీ వాళ్ళు వెళ్తే వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏం లేదు. అంటే వాళ్ళకి 2400 మద్దతు ధర ఇస్తున్నారు, మీకు ఇవ్వట్లేదు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇస్తామంటారు. ఎవరికీ లేదు. పనాళ్ళు అయిపోతే చాలా ఇబ్బందిగా ఉంది. మేము చెప్పుకోవడమే మిగులుతుంది. ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చి కష్టపడి తిరుగుతాండ్రు, చిన్నబాబు తిరుగుతాండు. మరి లాస్ట్ వరకు పోరాటం జరగాల. అంటే ఇటువంటి పరిణామాలు చూస్తుంటే వచ్చే ఏడాది మళ్ళీ మొక్కజొన్న వెయ్యాలంటే భయపడే పరిణామాలు. భయపడిపోతాను వేయడానికి. మరి జడిసిపోతారు. ఇప్పుడు ఇలాగ ఎండ పెడతాను, మదుపులు రాలేదు, 1600 కమ్మి చేడు తింటాడు రైతు. మీకు తెలుసు రైతు బిడ్డలు. ఈ లేదు ఏదికి మీదకి వెళ్ళిపోయి మేము అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటారు. ఏది చేసింది ఏం లేదు. అంటే గత ప్రభుత్వంతో కంపారిటివ్ చేసుకుంటే ఈసారి మాత్రం మొక్కజొన్న రైతును కూటమి ప్రభుత్వం పూర్తిగా నాశనం అయిపోయింది. కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది రైతుకి. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఎక్కడ భోజనాలు తేడా. గత ప్రభుత్వం మా చిన్నబాబు అన్నట్టుగా ప్రైవేటు బస్సులు పెట్టి కొనుగోలు చేసి ఒక సెంటర్లో వేసి అన్నీ చేసినారు. ఇవాళ లేట్ చేసినారు.
ఇది ఇలాగే పడ్డాడు చూడండి, రేపు ఎవరు కొనరు ఇవి. అది. కొనకపోతే వీటి పరిస్థితి ఏంటి? నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది? నిల్వ చేస్తే ఎలకలు సెలకలు కొని తినేస్తే మిగిలిన ఉంటే లేకపోతే లేదు. 1600 లెక్క వీళ్ళు ఎక్కువ కొనరు, రేపు అంతా సిండికేట్ అయిపోతారు. రేపు ఆ మంత్రులే చెప్తారు ఎక్కువ కొనవద్దని. ఏంటి గతి లేదు. చూస్తే కనుక ఇలా బంగారం పంట పండింది అన్నటువంటి రైతుల తాలూ ప్రజలారా మీరు చూడండి, చేతికొచ్చిన జొన్న పంట, ఈ పంట తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం క్వింటాల్కి 2400. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ పంట కొనకపోతే రైతు ఆత్మహత్య చేసుకోవాలి. రైతుకి ఆత్మహత్యే శరణ్యం. దయచేసి రైతుల ఘోష మీరు పట్టించుకోండి. రైతు కన్నీరు పెడుతుంది. ప్రెస్ మీట్లు ఆపండి, రైతుల దగ్గరికి రండి, పరామర్శించండి, అసలు జొన్న పంటను పరిశీలించండి. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 80,000 ఎకరాలు జొన్న పంట వేయడం జరిగింది. ఇది ఒకరిద్దరిది కాదు. అందుకే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను మీడియా ద్వారా, ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయండి. రైతు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. రైతుల కన్నీరు మనెవ్వరికీ మంచిది కాదు. చూస్తే కనుక వ్యవసాయ శాఖ మంత్రి ఒక హామీ ఇచ్చారు, 1600 కొంటున్నారు మొక్కజొన్నలు కింటా అని చెప్పిన తర్వాత 2400 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు చేస్తున్న మాట నిలబెట్టుకోలేనటువంటి మంత్రికి ఏమైనా సూచన ఈ చేయదలుచుకున్నారు? రోజున మాటను నిలబెట్టుకోలేదు కాబట్టే రైతులు కన్నీరు పెడుతున్నారు. రైతులు బహిరంగంగా వచ్చి భయం లేకుండా, ఇంతకుముందు కూటమి ప్రభుత్వానికి గత సంవత్సరంన్నరగా భయపడేవారు. ఈ రోజున ఆ భయం కూడా రైతుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళకి విషయం అర్థమైపోయింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లిపోయింది. అందుకే బహిరంగంగా వచ్చి ధైర్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చలేదో వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు వ్యవసాయ మంత్రి గారే కాదు, ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఏదో ప్రెస్ మీట్లు పెట్టేయడం కాదు, మీడియా మేనేజ్మెంట్లు చేసేయడం కాదు, పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్లో ఓహో అని గొప్పగా రాయించడం కాదు. ఒక్కసారి రైతు కన్నీరు చూడండి, ఈ పంట చూడండి. అందుకే మేము లైవ్గా వచ్చాం. మేము మీడియా ద్వారా ఈరోజు మాట్లాడుతున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకి ఏమైనా న్యాయం జరుగుతుందనే ఒక చిన్న ఆశ. ప్రస్తుతం మొక్కజొన్న రైతుకు మాత్రం చేతి నిండా కూడాను దిగుబడి వచ్చింది. ఏదైతే కమర్షియల్ క్రాప్కి రైతులు కనెక్ట్ అవ్వాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన సూచనల మేరకు రబీలో వరిని సేద్యం చేయడం ఆపేసి ఈరోజు మొక్కజొన్న పంటలు మాత్రం సేద్యం చేసేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో బ్లాక్లో ఎరువులు కొనుగోలు చేసి పంటను పరిరక్షించుకొని చేతికి పంట వచ్చింది అన్న టైంలో ఎవరైతే కొనుగోలుదారులందరూ కూడా సిండికేట్ అయ్యి 2400 రూపాయల కింటా బస్తా పలికినటువంటి తరుణంలో 1600 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఈరోజు 2400కి ప్రభుత్వం కొనుగోలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి మాత్రలకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిణామాలకు మాత్రం ఎక్కడ కూడా పొంతలు లేనటువంటి పరిణామాలు కనిపిస్తాయి. మొక్కజొన్న రైతులకు వచ్చినటువంటి ఈ కష్టాల కడగంటల నుండి వారిని బయటపడేందుకు మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ ఆయన తనయుడు కూడాను క్షేత్రస్థాయిలో సందర్శించారు. రైతుల కష్టాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి తరుణంలో మాత్రం ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వంలో కథలకు వస్తుందా, వీరు పండించినటువంటి ఏదైతే ఈ మొక్కజొన్న పంటను మాత్రం కొనుగోలు చేసేందుకు తదనుకుంటే ఏర్పాట్లు వ్యవసాయ శాఖ అధికారులు చేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.